ఆర్పి చేసిన వంటలు నిపుణుల సమక్షంలో మాత్రమే తినాలి అంటున్నాడు మన మహేష్. అలా ఎందుకంటున్నారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. మనం స్టేజ్ ఎక్కేటప్పుడు ఒక స్కిట్ అనుకోవాలి. ఒకవేళ స్కిట్ దొరకలేదు అనుకో, ఆల్రెడీ పేలిన స్కిట్ ఒకటి ఉంటది కదా, దాన్నే వెనక్కి ముందుకి తిప్పుతా ఉండాలి. ఆల్రెడీ ఆర్పి తనదైన వంటలతో మీ కొడుకుని దేవేశాడు, మళ్ళీ దేవేయడానికి మీ ముందుకు వస్తున్నాడు కిరాక్ ఆర్పి. ఇంకో విషయం ఏంటంటే జైలు నుంచి డైరెక్ట్ గా మన దగ్గరికి వస్తున్నాడు వంటల కోసం. మహేష, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీమ్ లీడర్ అన్న సంగతి పక్కన పెట్టరా. ఈ స్కిట్ కొట్టబోతే వాళ్ళు నేను పక్కన పెట్టేస్తారు. ఆర్పి డైరెక్ట్ గా జైలు నుంచి వస్తున్నాడు అని చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారు? నా గురించి పెద్ద మనుషులా? చెప్పాలి కదా ప్రాక్టికల్ గా. ఆ పంచేదో మీరు చెప్తారని మీకే వదిలేసా. దేవుడి దేవుడు ఒకటన్నా వదిలి ఈ మధ్యన ప్రోమోలు అసలు కనపడటంలే నేను. ఏం లేదండి, మొన్న ఒక బైక్ మీద హెల్మెట్ పెట్టుకోకుండా పోతా ఉన్నాడు. పోలీసులు పట్టుకొని జైలు వేస్తే వాడికి ఉరి శిక్ష అయినారు. వాడిని తీసుకెళ్లి ఉరి తాడు ముందు నిలబెడితే నాకు ఆఖరి కోరిక ఉందన్నాడు. ఏంటంటే నేను ఆర్పి సాంబార్ తాగాలి అన్నాడు. నేను అంటే సాంబార్ తీసుకెళ్లి ఓ నోట్లో అంత సాంబార్ పోసా. అవునరా, వాడు నా సాంబార్ ఎందుకు అడిగినాడా? హ్యాపీగా చచ్చిపోదామని. ఇప్పుడు ఉరి శిక్ష అనుకోండి, 15 నిమిషాలు కిలకిలా కొట్టుకుని చస్తాడు. మీ సాంబార్ తాగడానికి ఎట్లా సావచ్చు కదా, హ్యాపీగా చచ్చిపోవచ్చు. సెకండ్ లో పుట్టు. సాంబార్ విషయం పక్కన పెట్టు, రసం చూసాడు ఎట్టున్నాయా? ఒక్క సెకండ్ చూడు. ఫస్ట్ టైం మీరు రసం అమృతంలా చేశారండి. ఒరే ఈ రసం కాదురా మంచినీళ్ళ. మీరు రసంతో పోలితే మంచినీళ్ళు కూడా టేస్టీగా ఉంటాయి ఏంటో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం ఉండు. సుబ్బా, మైత్రి వనంలో ఉండే సుబ్బారావుకి 50 ప్లేట్లు చపాతీలు పంపించమని చెప్పాను కదా, వాడు ఇంకా పంపించలేదంటున్నాడు. నేను పంపించాను కదా. మనం చపాతీలే పంపించు, ప్లేట్లు పంపించేది సరే, చపాతీలు ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నాడు. ఒక నిమిషం ఉండు, నీకేదో మెసేజ్ వచ్చింది చూడు. ఆ తాతారావు గారు 50 రూపాయలు రీఛార్జ్ చేయించమంటున్నాడు. నేను కస్టమర్ నన్ను 50 రూపాయలు రీఛార్జ్ చేయమని అడిగేదా? నేను తిట్టడానికి ఆ రీఛార్జ్ సరిపోవట్లేదంట. నువ్వు రీఛార్జ్ చేయంటే నేను తిడతాడంట. ఏంటి వాడు ప్రాబ్లం ఏంది అడుగు. దొండకాయ కూరలో ముళ్ళు వచ్చినాయి అంటాడికి. అది చేపల పులుసు సోయా. నువ్వు చెప్పాలి కదా చేపల పులుసు అని, లేకపోతే దాని మీద రాసి పంపాలి. నువ్వు ఎలా తెలుస్తుంది ఆ చేపల పులుసు అంటే? అది దోమల ముందు ఒకటి పెట్టి. దోమలమ్మా ఒక్క సెకండ్ దోమలే దోమలమ్మా. ముందు పెట్టావా? దోమలు మొత్తం ఎగిరిపోయినాయా? నిజం చెప్పమంటారా? చెప్పరా. నిజం చెప్పమంటారా? చెప్పు. మీరు వంకాయ ఫ్రై వండారు కదా, అది మొత్తం తీసి నా కొంపుకు మొత్తం పోనీ దోమలు. హలో చెప్పండి. 25 బోండాలా పంపించేస్తానండి. ఏంటి మహేష్ ఫోన్ ఏంది? మనకి 25 బోండాలు ఆర్డర్ వచ్చిందండి. మైసూర్ బోండా. ఎక్కడి నుంచా? IPL దగ్గర నుంచి. క్రికెట్ ఆడుకోవటానికి ముందుగా చెప్పేసింది. వాళ్ళు మన నుంచి మైసూర్ బోండాలు అడిగారు. గ్రేట్. అసలు ఎందుకు అడిగినారు? క్రికెట్ ఆడటానికి బాల్స్ తక్కువ వచ్చినాయి అంట. ఒకవేళ పంపితే శుభ్రంగా ఆడుకోవచ్చు కదా వాళ్ళు. సరేగానా ఈ చీమలు కనపడటం లేదండి, నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళిపోయి అయ్యి ఎంత వాళ్ళు వెళ్ళిపోయి. మీరు జిలాబీ ఉండారా? ఆ జిలాబీ తినయి చుట్టుపక్కల కనపడలేదు. అలా పోతా ఉంటే 10 మంది కుర్రాలు పెట్టాను ఆపడానికి. ఆగవే వెళ్ళిపోయి అంతే అలిగి. దయచేసి నోరు మూసుకుని బయటకు పోయిన వాళ్ళతో మాట్లాడాలా? ప్రతిసారి ప్రోమోలో కౌంటర్ కోసం ఎగబాస్తాడమ్మా ఈ నంజన మహోడా. నా వంటకం గురించి గొప్పగా చెప్పాలంటే, చిన్నప్పుడు మా ఊళ్ళో తిరణాలైతే పక్క ఊరికి వెళ్తున్నాం మేము, మా అమ్మ నేను ఇద్దరు ట్రైన్ ఎక్కినాం. ట్రైన్ పోతా ఉన్నది. మా అమ్మ ఉండే తినడానికి ఏమన్నా ఉందరా అనింది. అమ్మ నేను ఫస్ట్ ఐటమ్ చేశాను మా లడ్డు అన్న. ఆ లడ్డు తీసుకుని నోట్లో పెట్టుకునే లోపు చెమట తగిలి ఎగిరి విండోలోంచి కిందకు వచ్చి పట్టాల మీద పడింది. ఆ పట్టాలో ఉన్నటువంటి లడ్డును తట్టుకొని ఒక్కసారిగా ట్రైన్ ఈ పక్కన ఉన్నటువంటి తోటల మీద పడిపోయింది. పోతానే ఉన్నది. ఈ మధ్యలో ఏం చేశారు? ఈ లడ్డుని ఉల్కాపాతం అనుకుని ప్రపంచ దేశాలు దాన్ని కొనుక్కొని దాన్ని మ్యూజియంలో పెట్టినారు. ఉల్కాపాతం అంటే ఎందుకంటే నాకు మాత్రం తెలుసు. ఉల్కాపాతం అంటే అదొక అనుపాతం అంతే. ఓకే, నేను ఇప్పుడు ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతా. థ్యాంక్స్ సార్. నమస్కారం సార్. నమస్కారం. ఏం కావాలా? ఏం లేదండి, నాకు పెళ్లి సెటిల్ అయింది. ఆ వంట రాలేదని మా అత్తరు అందరు కూడా పిల్లల్ని ఇవ్వటం లేదు. కాబట్టి వంట నేర్చుకుందాను గురుగారి దగ్గర. కొత్త కదా, కొత్త ఎలా చెప్పారు? ఈ దగ్గరికి వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అదేంటి అలా అంటాడు? ఏమలే, ఈ ఊళ్ళో ఉండే మాక్సిమం అందరూ కూడా నా దగ్గర వంటలు నేర్చుకున్నారు. మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా, ఫస్ట్ లుక్ కొత్త అంటున్నాడు. ఎంత మాత్రం నాకు
ఏమండి ఫస్ట్ నేను నేర్చుకుంటానండి నువ్వే నేర్చుకుంది కానీ ఊపిడి ఆపు. కాఫీ ఎలా పెట్టాలి చెప్పు. కాఫీ ఎలా పెట్టాలో దయచేసి నేర్చుకోండి. నేను ఇంకోసారి చెప్పండి మ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పాలు పోయాలా, భయపడదా? వావ్. పాలు మంచి డైరీ పాలు ఉండాలా. పోసిన తర్వాత అంత డికాషన్ ఇదే కాఫీ పొడి వేసుకో. ఇక్కడ చేసుకున్న తర్వాత ఆ తర్వాత అంత చక్కెర వేసి దీన్ని ఇటు పట్టుకొని చెప్తా ఉండాలా. చెప్తానే ఉండాలి, దీన్ని చెప్తా ఉండాలా. ఇప్పుడు మనకి కాఫీ రెడీ. ఏమి రెడీ అండి? కింద మంట పెట్టకుండా రెడీ. ఎక్కడ నుండి రెడీ అయిపోయింది? అది కోల్డ్ కాఫీ. అది అంటే ఇప్పుడు ఈయన కూరగాయలు, కాయగూరలు, ఈ గుడ్లు, ఈ మాంసం ఇవన్నీ వంట నేర్పుతున్నాడు కదా, ఆకుకూరల గురించి ఏం వంట అయినా? అంటే లాస్ట్ వీక్ ఆకులు ఆకనే స్కిట్ చేశాడండి. ఆ ఆకు దెబ్బకి ఆకుకూరలు జోలికి వెళ్ళటం మానేడు. ఏమండి ఈ చెప్ చేసిన పీచ్ మిఠాయి ఎంత బాగుంది తెలుసా? నాకు అవి మేము పీచు మిఠాయి బాగుంది అంటున్నాను కదా. నేను ఈ మధ్య కాలంలో పీచు మిఠాయి ఎప్పుడు చేయనా? నేను మీరు ఆవకాయ పచ్చడి పెట్టారా? అది 24 గంటల్లో బూజెట్టేయింది. అదే అది. పెళ్లి కాకుండా దీంతో వాంతులు చేస్తున్నారట. చేసిన ఆవకాయ పచ్చడితో దానికి వాంతులు. నా వల్ల అయిందేమో నేను పొంగిపోవడం. ఈ స్కిట్ లో మీరు ఏం వెయిట్ చేస్తున్నారో తెలుసు. నేను వంటకం చేస్తాను జనరల్ గా. అలాంటి ఒక వంటకాన్ని చేయబోతున్నాను, షాంపూతో సాంబారు. నేను ఎలా చేస్తాను దయచేసి యూట్యూబ్ లో కూడా పెట్టరు, చూస్తూ ఉండండి. రారా తెంగండి మహోడా. మామూలుగా షాంపూతో సాంబార్ అంటే ఖచ్చితంగా షాంపూ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ షాంపూ అయితే నిర్ణయించుకుంటున్నామో ఆ షాంపూ నుంచి 2 డ్రాపులు తీసి తలకు పూసుకొని మన తల తడవకుండా తల స్నానం చేయాలి. ఆ షాంపూని మనం మన గిన్నెలో వేసుకోవాలా. ఇంకోటి చెప్తున్నా, అవసరం అయితే కింద మంట పెట్టాలి. చూస్తూ ఉండండి. నేను వేసినటువంటి షాంపూ మరిగి నొర్రగా వచ్చేంత వరకు దీన్ని మరిగిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనం ఏలు పెట్టి టచ్ చేయకూడదు, అది చాలా ప్రాబ్లం, స్మెల్ వచ్చేస్తుంది. ఇట్లా అని పిలిపించి సపక్కన వాడి ఈ ఏలు పట్టుకుని వాడి వేలుని దయచేసి వినండి, వాడి వేలు లోపల పెట్టి అది చెప్తా ఉండాల. ఎప్పుడు దా చెప్పాలి అని వాడు అరవాలి. అప్పుడు నొరగొచ్చింది, లోపల వేడి వచ్చింది, దయచేసి లోపల మరిగింది. ఇప్పుడు నేను తినం తెలియదు, నీకు తప్ప నేను తిన్నాను. షాంపూతో సాంబార్ రెడీ. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది మా వాడు తింటాడు. ఇప్పుడు ఎట్టుందా? నేను చెప్పాను కదా, నేను చేశానంటే సాధారణ స్థితిలో మాత్రం అది ఉండదు. నేను చెప్పాను కదా షాంపూ మనిషివా దున్నపోతు, నీది అసలు మనిషి జనమేనా? స్కిట్ పేర్లేనప్పుడు ఎందుకంత సేపు? నేను వెళ్ళిపోతాను, నువ్వు ముందు. ఈ పంచ్ బాగుంది. ఇలా కాదు, నేను ఎవరికో ఎవరో పెట్టుకుంటా. స్కిట్ పక్కన పెడితే ఆర్పి నువ్వు చేసే వంటకం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఉంది చూడు, అసలు పీక్స్. అసలు రోజా గారు ఏమంటారు? నేనేమంటాను, అలాంటి వంటకాలకు దూరంగా ఉంటాను. విచిత్రమైన వంటకాలు ఎక్కడ నేర్చుకున్నావు? మా డాడీ అక్కడ ఉన్నాడు, ఆయన నేర్పించాడా? మేడం గారు ఆయన కూడా కొడతాడండి ఇది ఇలాగా. ఏరి వాళ్ళ డాడీ? నాయనా నీకు స్కిట్ ఎట్టుంది ఇప్పుడు నేను చేసిందే? బాగుంది, వెరీ గుడ్. కానీ లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరు అన్నట్టు మహేష్ పంచ్ సూపర్ బాగుంది. నాగబాబు గారు సీక్వెల్ బానే అనుకున్నాం, ఏదో పర్వాలేదు, అలా వెళ్ళిపోయింది అంతే. బాగా ఎంటర్టైన్ చేసి మన బ్యాంక్ మనం పెట్టుకుని మన బ్యాంక్ లో దాచుకుందాం చల్లి అని చెప్పా. దాని రూపమే ఇదిగో చిన్న చెక్క బ్యాంక్ అని పెట్టాం. అయినా బాబు గారు మీరు కూడా టైం తీసుకుని వచ్చి మా కాడే తెరవాలా అకౌంట్. కస్టమర్ అనకూడదు, ఇనేవాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, చండాలంగా ఉంటది. కస్టమర్ అంటే ఏమంటారు? బాబు కస్టమర్ ఏంటంటారు, ఇంకేమనాలబ్బా? కొన్ని ప్యాసింజర్ అన్నా ఇంకా చండాలంగా ఉంది, అలాగే అనకూడదు. మీ దగ్గర ఉన్న బయటికి తీయండి. అయ్యి మా 5-6 సంత మా దగ్గరే ఉంది తీయడానికి. రాఘవ తప్ప ఇప్పుడు ఎవరు లేరు కదా గురూజీ. మిగతా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారయ్యా. ఎందుకు వెళ్ళి రావడం ఉండొచ్చు కదా? పిచ్చి వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వస్తువు విలువ పెరిగేది. వెళ్ళి రావడం ఎవరు మొదలు పెట్టారు? ఇంకెవరయ్యా?
నీకు మనస్సాక్షి లేదా? మినిమం క్యారెక్టర్ స్కిట్ ఇచ్చాను మొత్తం 10 పంచులో పేలాయి. ఆ యాంగిల్ ఆలోచించడం ఏంటి మొత్తం? ఆహా, నువ్వు చేసే ఎదో స్కిట్లకి రీజన్స్ కూడానా? అమెరికాలో నీ స్కిట్లు చూసి నా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారన్న. అవును, అక్కడ కూడా తేలుతున్నాయి స్కిట్లా. అన్నా, వాళ్ళు నవ్వుతుంది స్కిట్లను వేసిన పంచులు చూసి కాదన్నా, మీ అన్న స్కిట్ ఎప్పుడు కొడతారా అని నవ్వుతున్నారన్నా. మీ అమ్మ కడుపులోంచి మీరు పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ సార్, ఆ రాకేష్ గారి నుంచి ఇడిపోవడానికి మాత్రం నానా సంఖ్యలో నాకారు సార్, నానా సంఖ్యలో నాకారు సార్. ఆ పనోడు స్కిట్ స్కిట్టేనా అన్న? అసలు చెప్పరు, అసలు ఆ స్కిట్టేనా? మీరు తప్పు చేస్తున్నారు, అది గురించి మీకు తెలియదమ్మా. నాకు మొత్తం తెలుసు మూర్తి గారు, నాకు మొత్తం తెలుసు. ఏమి తెలుసు? పిచ్చోడు స్కిట్ అన్న డైలాగ్ అడగలేదు మీరు. నాన్న గురించి మంచి 2 మాటలు చెప్పవా? నీతో పాటు వీళ్ళందరికీ చెప్తాను. చెప్పు. చిన్న అన్న, రెండోది పెదనాన్న. ధోని ప్రపంచంలోనే బెస్ట్ బ్యాట్స్మెన్ రా. తండ్రికి ఎంత పేరు తెచ్చారు. భారీ వర్షాల వలన ఇంద్రానగర్, కృష్ణానగర్, కూకట్పల్లిలో భారీ జామ్.